జీఎస్టీ నిత్యావసరాలే కాదు కార్లు, ఐఫోన్ ధరలు కూడా తగ్గనున్నాయి. మధ్యతరగతికి అందుబాటులో అత్యాధునిక ఫోన్ల ధరలు దిగిరానున్నాయి. దేశం మొత్తం ఒకే పన్ను విధానంలోకి రావడంతో యాపిల్ దిగ్గజం ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. ఐఫోన్ 7 ప్లస్ ధర 7,000 రూపాయలు దిగివచ్చింది. జూన్ 30వ తేదీ వరకు ఉన్న 92,000 ఫోన్ ఇప్పుడు 85,000 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ SE ధర 2,200 తగ్గి 35,000కే లభిస్తుంది. ఐప్యాడ్ ప్రో 3,000 తగ్గి 97,000 రూపాయలకే వస్తుంది. అన్ని రకాల ఐఫోన్ వెర్షన్స్ మాక్సిమం 7 నుంచి 8% తగ్గాయి. ఇక కార్ల ధరలు పెరిగాయి, తగ్గాయి. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న చిన్న, మధ్య తరహా కార్ల ధరలను తగ్గించాయి కంపెనీలు. ఏ కారు ఎంతెంత ధర తగ్గనుందో తెలుసుకుందాం. తగ్గింపు ఇలా ఉండనుంది రూపాయలలో. మారుతి ఆల్టో 2,300 నుండి 5,400 వరకు, స్విఫ్ట్ 6,700 నుండి 10,700 వరకు, బాలెనో 6,600 నుండి 13,100 వరకు, సియాజ్ 13,200 నుండి 23,400 వరకు, విటరా బ్రెజ్జా 10,400 నుండి 14,700 వరకు, మెర్సిడెస్ ఈ క్లాస్ 2 లక్షలు, మెర్సిడెస్ CLA 1,10,000 వరకు, టయోటా ఫార్చునర్ 2,57,000 తగ్గే అవకాశం, ఆడి A3 45,000 నుండి 51,000 వరకు, ఆడి Q7 2,78,000 నుండి 3,11,000 వరకు, జ్వాగర్ XJ 2 లీటర్లు 5,07,000 వరకు, డిస్కవరీ స్పోర్ట్స్ 3,76,000 నుండి 4,12,000 వరకు తగ్గనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.